కావలి వాయిస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో కావలి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా నిలిచింది. ఈ జాబ్ మేళాలో మొత్తం 34 కంపెనీలు పాల్గొనగా 788 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో 244 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపిక కాగా మరో 143 మందిని తదుపరి ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. కావలి పట్టణంలోని ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 34 కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా వారిలో 244 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అదనంగా 143 మందిని తదుపరి ఇంటర్వ్యూ దశకు పంపించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి ఎమ్మెల్యే కృషితో 10 సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ ఎం వినయ్ కుమార్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ కయ్యూం, సత్యానందం, కళాశాల సిబ్బంది, జిల్లా నైపుణ్యాభివృద్ధి సిబ్బంది, సిడాప్ సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ 6 months బ్యాక్ ఒక డ్రైవ్ కండక్ట్ చేశాం మనం. ఆ డ్రైవ్ లో భాగంగా ఓన్లీ మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే మన కాలేజీకి రావడం జరిగింది. ఆ రోజు కొంతమందిని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. వాటిలో ఎక్కువ భాగం నాకు తెలిసి ఫాక్స్కాన్ మొబైల్స్ బెంగళూరులో మన కావలి నుంచి దాదాపు ఇప్పుడు ఒక 70 మంది ఆడపిల్లలు పోయి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. అవి 3 వాళ్లే కల్పించి అక్కడ వాళ్ళకి జాబ్ ఇచ్చి వాళ్ళకి మంచి జీతం ఇస్తున్నారు. వాళ్ళు అంటే ఓన్లీ డిగ్రీ చదువుకున్న అమ్మాయిలే, ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిలు అందరూ తీసుకున్నారు వాళ్ళు ఆ రోజు. అంటే అదొక మంచి అవకాశం. ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చున్నారు. వాళ్ళు ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళు ఈ తరంలో మా గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు మనం కొన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెడితే బాగుంటది, బీటెక్ పిల్లలు కొంతమంది సాఫ్ట్వేర్ లో సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఇంతకుముందు క్యాంపస్ ఉంటే ఇప్పుడు క్యాంపస్ లేవు అనే ఉద్దేశం మీద మమ్మల్ని అడగటంతో నేను మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కయ్యం గారు ఇద్దరం కలిసి హైదరాబాద్ లో ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడి దాదాపు 10 సాఫ్ట్వేర్ కంపెనీలను ఈ రోజు మన జాబ్ లో ఇక్కడ మన మేళాలో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే నేను రెగ్యులర్ గా డిగ్రీ వాళ్ళకి రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నా, అలానే బీటెక్ వాళ్ళకి కూడా ఈసారి అవకాశం కల్పించాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఆ అవకాశాన్ని కూడా ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ ప్రతి ఒక్క విద్యార్థి, చదువుకున్న విద్యార్థి ఏదో ఒక ఉద్యోగంలో చేరితేనే వాళ్ళ తల్లిదండ్రుల కళ నెరవేరినట్టు. మీ ఉద్యోగం పని లేదు, మాకెందుకు ఉద్యోగం అని బజార్లో తిరిగే బ్యాచ్ చాలా మంది ఉంటారు. కానీ అలా అనుకోకూడదు. ఒక ప్రతి స్టూడెంట్ ఇప్పుడు నేనున్న డిగ్రీ చదువుకున్నా, తర్వాత లా చేశా, ఒక 2 years హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను, కాలేజీ పెట్టుకున్నాను, దాదాపు 26 సంవత్సరాల నుంచి కాలేజీ మెయింటైన్ చేస్తాను. అంటే ఒక ఎంటర్ప్రినర్ గా ఎదగదలుచుకున్న వాళ్ళు నాలాగా ఉంటారు. లేదు మాకు ఏదో ఒక ఉద్యోగం కావాలి, ముందు ఉద్యోగంలో చేరుతాం, 2 ఏళ్ళు పని చేస్తాం, తర్వాత మేము కూడా ఒక కంపెనీ పెట్టుకుంటాం, ఒక స్టార్ట్అప్ పెట్టుకుంటాం అనేవాళ్ళు కూడా మీలో చాలా మంది ఉండొచ్చు. అంటే ఎందుకు అవకాశాలు అనేవి ఏదో రకంగా మనం అందిపుచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు. ఒకప్పుడు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కి మేము 10th చదివినా అక్కడ రిజిస్టర్ చేసుకోవాలా, ఇంటర్మీడియట్ చదివినా అక్కడ రిజిస్టర్ చేసుకోవాలా, లేదా డిగ్రీ చదివినా అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఎక్కడుంది అనేది ఇప్పుడున్న విద్యార్థులకు ఎవరికి తెలియదు. అంటే ఎందుకంటే దాని గురించి మీకు అవగాహన లేదు. అవగాహన లేదంటే జాబ్స్ అనేవి ఇప్పుడు మీ ముంగిటికి వస్తున్నాయి. అంతకు ముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి ఏదైనా జాబ్ మనకి అవకాశం వచ్చేది. ఇప్పుడు మీ ముందుకే జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ, నైపుణ్యం.com అనే ఒక వెబ్సైట్ ద్వారా కానీ, గౌరవ నారా లోకేష్ గారు, మన ఐటీ శాఖ మంత్రులు గారు మీ ముందులకే ఈ జాబ్ మేళాను తీసుకొచ్చి మీకు ఈ అవకాశాలు ఎక్కడ ఉంటే ప్రతి నియోజకవర్గంలో ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలి, ప్రతి 3 నెలలకు ఒకసారి కండక్ట్ చేయాలి అనే ఒకటి ఈ ప్రభుత్వం తీసుకున్నందువల్ల మీ ముందుకే వస్తున్నాయి. దాదాపు ఈ రోజు మన జాబ్ మేళాలో 33 కంపెనీల దాకా వచ్చున్నాయి. ఈ 33 కంపెనీలకి మీరు
ఎవరి అర్హత తగినట్టు చదువు తగినట్టు వాళ్ళు అటెండ్ కండి. లోకల్ గా ఉంటాం అనుకున్న వాళ్ళకి లోకల్ జాబ్స్ ఉన్నాయి, హైదరాబాద్ పోతా వాళ్ళకి హైదరాబాద్ ఉన్నాయి, బెంగళూరు పోతా ఉన్న వాళ్ళకి బెంగళూరు ఉన్నాయి. దాన్ని మీరు డిసైడ్ చేసుకొని ఏదో ఒక జాబ్ తోటి అందరూ వచ్చిన ప్రతి ఒక్క నిరుద్యోగి ఇక్కడి నుంచి వెళ్తారని ఆశిస్తూ నుంచి మా కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్లస్ ఎన్సివిఈటి అని నేషనల్ పోర్టల్ ఒకటి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. అట్లానే మన స్టేట్ తరఫున ఏపీ ఎస్బీ టెట్ అని ఉంటుంది. వాళ్ళు ముగ్గురు కలిసి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడో దూరంగా జరిగేదే కాదు, లోకల్ గా కూడా కావాలి అనే ఉద్దేశం మీద మా కాలేజీకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా త్వరలో మేము ప్రకటిస్తాం. దీనికి 10th ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా స్కిల్ నేర్చుకోవచ్చు. ఆ స్కిల్ కి నేషనల్ సర్టిఫికేట్ మరియు ఏపీ గవర్నమెంట్ సర్టిఫికేట్ 2 సర్టిఫికేట్లు ఇస్తారు. వాళ్ళకి ఈసారి మీరు పాల్గొనే జాబ్ మేళాలో ఆ సర్టిఫికేట్ వారికి వ్యాలిడ్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది అయిన తర్వాత మేము కాలేజీ తరఫు నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ స్కిల్ ఫలాని దాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క దాదాపు ఒక 116 స్కిల్ కోర్సులు ఇచ్చారు వాళ్ళు. కానీ 116 కోర్సులు మేము కాలేజీలో మేము నేర్పలేము. మా కాలేజీకి ఒక 10 కోర్సులు, ఒక 7 కోర్సులు వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఇంకో కాలేజీకి కూడా కొన్ని కోర్సులు ఇస్తారు. అట్లా మీకు నచ్చిన కోర్సును కూడా నేర్చుకుని ఆ స్కిల్ నేర్చుకుని మీరందరూ ఉద్యోగాలు సంపాదించుకుంటారు, భవిష్యత్తులో అందరూ బాగా సెటిల్ అవుతారని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తాను. మీరు హెచ్ఆర్ మేనేజర్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోతే మేము దేంట్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సి ఉంటుందో అనేది అక్కడ ఉన్న హెచ్ఆర్ మేనేజర్ అడిగితే కొంచెం వాళ్ళు చెప్తారు. మీ సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోండి, లేదా టెక్నికల్ గా మీకు ఇలా ఉందని. మీరు నెక్స్ట్ జాబ్ మేళ మళ్ళీ 3 నెలలకి కావాల్లో పెట్టినప్పుడు ఈ 3 నెలల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే, ఇప్పుడు మీరు హెచ్ఆర్ మేనేజర్ ఒకవేళ సెలెక్ట్ కాకపోతే అడగండి, ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే 3 నెలల్లో మళ్ళీ మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ తీసుకొచ్చింది, ఒక పోర్టల్ ncs.gov.in. మీరు ఒకవేళ ఇప్పుడు ఉద్యోగంలో చిన్న ఉద్యోగంలో జరిగినా మీరు ఎనీ కోర్స్, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ హెల్త్ సర్వీసులు తప్ప ఏ కోర్స్ అయినా ఫ్రమ్ ఎల్కేజీ టు పిహెచ్డి వరకు ఆన్లైన్ లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చదువుకునే విధంగా ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు ఆ డీటెయిల్స్ అన్ని నేషనల్ కెరీర్ సర్వీస్ .gov.in లో జాబ్ సీకర్ లాగిన్ ఉంటుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా సరే ఎక్కడ మీకు వాటి లింకులు మొత్తం అన్ని 101 సెంట్రల్ గవర్నమెంట్, జస్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, లేకపోతే షార్, ఇక్కడ నెల్లూరులో షార్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ కి ఎంతమంది అప్లై చేశారు మీ కావల్లో ఉన్న వాళ్ళు, అవన్నీ ఆ లింకులన్నీ మీకు ఆ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ క్యారియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో ఏ కోర్స్ చేస్తే ఏ జాబ్ వస్తుంది, ప్లస్ ఆ కోర్స్ చేయాలంటే మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ రోజుకి 5 లక్షల జాబ్లు ఆ పోర్టల్లో ఉన్నాయి. మీరు చదువుకున్న క్వాలిఫికేషన్ జాబ్ సీకర్ లో రిజిస్టర్ అయ్యి మీ చదువుకున్న క్వాలిఫికేషన్ అక్కడ ఎంటర్ చేస్తే మీకు సూటబుల్ జాబ్స్ ని అదే చూపిస్తుంది. మీకు నచ్చితే అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోవచ్చు. జాబ్ మీద ఒక 1 month 2 months బ్యాక్ జరగాల్సింది. కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రతిసారి వచ్చిన కంపెనీలే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలి, మన కావలి నియోజకవర్గ యూత్కి చదువుకున్న వాళ్ళకి హైదరాబాద్ బెంగళూరు ఇతర పెద్ద నగరాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలని చెప్పారని గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే మన కరెస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి గారు చాలా బలంగా నిర్ణయించుకొని 2 నెలలుగా దీని మీద మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఈ 2 నెలల పాటు తీవ్రంగా శ్రమించి సాఫ్ట్వేర్ కంపెనీలని ఫస్ట్ టైం ఒక జాబ్ మేళాకి తీసుకొచ్చారు. సో సార్ అంటే మీకు ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి గవర్నమెంట్ 3 నెలలకు ఒకసారి చేయాల్సి ఉంటే దాని 2 నెలలు పోస్ట్ పోన్ చేసైనా సరే మంచి ఆపర్చునిటీస్ మన పిల్లలకి ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో 10 సాఫ్ట్వేర్ కంపెనీలని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఈ ఆపర్చునిటీని అందరూ ఉపయోగించుకొని గవర్నమెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎంత కష్టమో మీరు సర్టిఫికేట్స్ తీసుకొని హైదరాబాద్ బెంగళూరు ఇటువంటి చోట్ల వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. సో మీ ముంగిటి వచ్చిన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కంపెనీల్లో మీరు ఉద్యోగం ఇప్పుడు ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి ఉద్యోగం సాధించడమే కాకుండా చిన్న శాలరీ అయినా సరే ఉద్యోగంలో జాయిన్ అయ్యి మిమ్మల్ని మీరు నిరూపించుకొని ఒక 2-3 సంవత్సరాల పాటు వర్క్ చేసిన తర్వాత ఈ స్కిల్ మీకు నెక్స్ట్ ఫర్దర్ గా మీకు ఉపయోగపడుతుంది. సో ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ కుమార్ గారు
ఏర్పాటు చేసిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఎంప్లాయ్మెంట్ సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ 3 నెలలకి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఒక జాబ్ మేళా ప్రతి నియోజకవర్గంలో కండక్ట్ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక మినిమం 15 కంపెనీలతో జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. రీసెంట్ గా చూస్తే ఈ నెల 21వ తారీఖు గూడూరు నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టాము. సుమారుగా 17 కంపెనీలు వచ్చాయి. 481 మంది ఆ రోజు జాబ్ మేళాకి అటెండ్ అయితే 291 మందికి కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ రోజు ఈ కావలి నియోజకవర్గంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం కోసం ఎక్కువగా మీ అందరికీ తెలుసు. సో ఎక్కువ మంది యువకులు చదువుకుని ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండడం లేదు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ జాబ్స్ అడుగుతున్నారు. ఆ ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ నుంచి జనరల్గా అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఓన్లీ క్యాంపస్ ఇంటర్వ్యూలకి లేదా ఇంజనీరింగ్ కాలేజీలకు తప్ప బయట జనరల్గా రావడం లేదు. అయినా కాకుండా ప్రత్యేకంగా వాళ్ళ స్పెషల్ రిక్వెస్ట్ తో ఈరోజు సుమారుగా ఒక 10 కంపెనీలను ఐటీ అండ్ నాన్ ఐటీ కంపెనీలని ఈరోజు జాబ్ మేళకు పిలవడం జరిగింది. ఈరోజు చూస్తే సుమారుగా ఒక 3,000 వేకెన్సీస్ కోసం ఈరోజు డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం మీ అందరికీ అర్థమై ఉండాలి. నిరుద్యోగ యువతులు చదువుకొని చాలా మంది ఖాళీగా ఉంటున్నారు. సో మాకు తగ్గ ఉద్యోగం దొరకడం కొంతమంది ఫీల్ అయి ఉంటారు. ఉద్యోగాలు లేదని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. లేదా ఉద్యోగాలకి ఎక్కడికి పోవాలి, దూరంగా పోవాలి. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ కంపెనీస్ ఇక్కడ వచ్చాయి. హైదరాబాద్ లో రిక్రూట్ చేసిన కంపెనీస్ మనమే హైదరాబాద్కి వెళ్ళి ఖర్చులు పెట్టుకొని ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎంట్రీ అవుతాం. సెకండ్ రౌండ్ ఆఫ్ ఎంట్రీ మళ్ళీ ఇంకోసారి రమ్మంటే రెండోసారి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది. ఖర్చులు, ప్లేస్ కొత్త, ఆ రోజు మీకు కన్వీనియంట్ కాకపోయి ఉండొచ్చు. మీరు చూస్తుంటారు జనరల్ గా ఎక్కువగా జాబ్ మేళాస్ వాకిన్ ఇంట్రెస్ట్ పెట్టి ఉంటాయి. హైదరాబాద్ లో రోజు పేపర్లో చూస్తే వాకిన్ ఇంట్రెస్ట్ జాబ్ మేళాస్ అని పెడుతుంటాయి. బట్ మనకు పోవడం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు స్పెషల్ గా మన నియోజకవర్గం సంబంధించి వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి మీ చేతనే ఇక్కడే మినిమం యాక్చువల్ ఈ రోజు అయితే ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ కూడా ఇక్కడే కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇన్ కేసు రేర్ కేసెస్ తప్ప మిగతా అందరినీ కూడా ఇక్కడే ఈ రోజు సాయంత్రం లోపలే మీ సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తాం. సో దీంట్లో క్వాలిఫికేషన్ అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉంటారు. 10th చదివిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ, డిప్లొమా, అలాగే బీ ఫార్మసీస్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. ఐటీఏ ఉన్నారు, డిప్లొమా వాళ్ళు ఉన్నారు. సో బీటెక్ లో మళ్ళీ సిఎస్సీ చదివిన ఉన్నారు, ఈసీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఇలా అందరినీ కవర్ చేస్తూ వాళ్ళందరికీ తగ్గ ఉద్యోగాలు ఇవ్వాలని కోసం ఈ రోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ని పిలవడం జరిగింది. కొన్ని కంపెనీస్ వచ్చేసి సో మాకు సంబంధించిన ఫార్మసీ సంబంధించిన కంపెనీస్ కొన్ని ఉన్నాయి. 10th ఇంటర్ తీసుకున్న కంపెనీస్ ఉన్నాయి. సిసిటీలో జనరల్ గా 10th ఇంటర్ రిక్రూట్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. సో మీరందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఉద్యోగాలు ఉన్నాయి, వస్తున్నాయి. బట్ మన దగ్గర వచ్చేటప్పటికి ఉద్యోగాల్లో చేరడానికి మనకు కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉద్యోగాలు చేరేటప్పుడు సెలెక్ట్ అవుతున్నారు. ఉద్యోగాలు చేరేటప్పటికి కొన్ని మీ డిఫికల్టీస్ ఉన్నాయి. ఈ రోజు నేను వీలు పడదు, ఈ కంపెనీ ఈ రోజు ఒక జాయినింగ్ డేట్ ఇస్తుంది. ఆ జాయినింగ్ డేట్ రోజు ఆ రోజు మీకు ఎవరికో పెళ్ళో, మీ బంధువుల పెళ్ళో, లేదంటే ఇంకొక ఫంక్షన్ ఏదో సంథింగ్ ఉంటుంది. ఈ రోజు నేను జాయిన్ కావాలంటే ఆ ఆఫర్ పోయినట్టే. లేదు వాళ్ళందరికీ కలిపి ఇంకొక డేట్ లో నాకు రావాలంటే మీరు రెండోసారికి వెళ్తే ఆ కంపెనీ ఆ రోజు రిక్రూట్ చేసుకోకపోవచ్చు. లేదు కొంతమంది మాకు దూరంగా ఉంది, చాలా ఎక్కువ దూరం ఉన్నాయి, సిటీలో చాలా దూరం అనిపిస్తుందని, వేరే స్టేట్ కూడా కాదు, మన ఆంధ్రప్రదేశ్ మన జిల్లాలోనే పక్క, అంటే మన జిల్లా అంటే నెల్లూరు పక్కనే కంబైన్ నెల్లూరు జిల్లాలోనే ఉంది సిటీ. సుమారుగా 200 కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదట మీరు ఆ కంపెనీలు ఎక్కడైనా ఒక జాయిన్ అయ్యి అక్కడ పనిచేస్తూ వేరే కంపెనీకి ఒక 6 నెలల తర్వాత మీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత 6 months తర్వాత వేరే కంపెనీ కూడా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి అవకాశాలు అక్కడ కావాల్సినవి ఉన్నాయి. లేదా మీరు ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత మీ సూటబుల్ ఎక్స్పీరియన్స్ కి సూట్ అయ్యే కంపెనీస్ ని లింక్డ్ఇన్ ద్వారానో లేదంటే ఆన్లైన్ లోనో సెర్చ్ చేసి ఆ జాబ్స్ కూడా పొందొచ్చు. మొట్టమొదట ఇనీషియల్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ మీరు చిన్న ఉద్యోగమైనా 10,000, 15,000 జనరల్ గా మనకున్న డౌట్స్ ఏంటంటే మీ ఇచ్చే జీతం నాకు ఖర్చులు కూడా సరిపోదు, ఈ 15,000తో మనం ఏం చేస్తామని. సో మీరందరికీ ఆ డౌట్స్ ఉండొచ్చు, పేరెంట్స్ కూడా, ఎందుకంటే ఆ 10,000 ఏం సరిపోతాయండి మా అబ్బాయికి అని చెప్పొచ్చు. పూర్తిగా మీ మీద మీ పేరెంట్ మీద డిపెండ్ కాకుండా మీరు ఆ 10,000 సంపాదించుకొని మీరు సొంతంగా నిలబడగలిగితే ఇనీషియల్ స్టేజ్ లో కనీసం ఒక 1 year కానీ మీరు చేయగలిగితే మీకు 25,000 to 30,000 శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇనీషియల్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు మనం చదువుకున్నాము, ఒక డిగ్రీ సంపాదన కనీసం 3 సంవత్సరాలు కష్టపడి చదివాము. సో ఉద్యోగానికి వచ్చేటప్పుడు కొంత ఓపికతో ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరం రోజుల్లో ఆ జాబ్ చేసిన తర్వాత నాకు ఉద్యోగం బెటర్మెంట్ లేకపోతే దాన్ని క్విట్ చేసి వేరే కంపెనీ ఎత్తుకోవచ్చు. మా దగ్గర చాలా అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఒక అబ్బాయిని మనం 6,000, 7,000 లోపల జాయిన్ చేస్తే ఆయన 1.5 lakh, 2 lakhs తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ 8 years.
8 years లో 6,000 ఉన్న 1.5 లక్షలు సంపాదించుకోగలిగాడు. ఒక సంవత్సరం ఒక కంపెనీలో చేశాడు, బెటర్మెంట్ కోసం వేరే కంపెనీకి వెళ్ళాడు, అక్కడ 30% ఇంక్రిమెంట్ వచ్చింది. అది మళ్ళీ ఒక 1 year చేశారు, ఇంకొక 30% ఇంక్రిమెంట్ వచ్చింది, ఇంకో కంపెనీకి వెళ్ళిపోయాడు. ఇట్లా ఆయన కనీసం ఒక 5 కంపెనీలు మారాడు, ఇప్పుడు 1.5 lakh తీసుకుంటాడు. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీకు ఓపిక కావాలి. సో ఇనీషియల్ స్టేజ్లో శాలరీ తక్కువ అని ఫీలింగ్ ఉండకూడదు. ఇబ్బంది అనుకుంటే ఏ జాబ్ చేయలేం. చదువుకోవడం వేరే ఉంటుంది, జాబ్ చేయడం వేరే ఉంటుంది. దానికి సపరేట్ స్కిల్స్ కావాలి, టైమింగ్ సెన్స్ కావాలి, డిసిప్లిన్ కావాలి, డెడికేషన్ కావాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ జాబ్స్లో. కాలేజీలో చదువుకున్నప్పుడు ఈరోజు కాలేజీకి పోకపోయినా మిమ్మల్ని ప్రిన్సిపాల్ ఏమన్నారు లేదా మీకు ఫ్యాకల్టీ ఏమన్నారు, కానీ జాబ్లో అది ఇష్యూస్ అవుతాయి. సో ఆ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఎవరికైతే డెవలప్ అవుతాయి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళందరూ ఉద్యోగాలు మంచిగా షైన్ అవుతారు. మీరు ఎవరి ఎగ్జాంపుల్ తీసుకున్న అలాగే ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో ఎవరి కెరీర్ అయినా కూడా చాలా తక్కువతోనే స్టార్ట్ అయి ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన కెరీర్ కూడా స్టార్టింగ్ 10-15 వేలతో స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకొని జాబ్స్ శాలరీస్ అని కాకుండా దీంట్లో నాకు కెరీర్ గ్రోత్ ఉందా లేదా, ఈ జాబ్ నాకు సూట్ అవుతుందా లేదా, నేను చదువు క్వాలిఫికేషన్కి నాకు నా అంబిషన్స్కి తగ్గట్టుగా ఇలా ఉందా లేదా చూసుకొని ఆ జాబ్లో జాయిన్ అయితే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవ్వగలరు. సో ఇలాంటి అవకాశాలు ఈరోజు మీకు కల్పించాం. చెప్తున్నట్టు 3,000 ఉద్యోగాలు మీకు ఇక్కడ రోజు అవకాశాలు ఉన్నాయి. అలాగే 33 కంపెనీలు మన దగ్గర ఎదురు చూస్తున్నాయి. సో మీకు ఎన్ని ఆపర్చునిటీస్ కావాలంటే అన్ని ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఒక జాబు, 2 జాబ్స్, 3 జాబ్స్, 4 జాబ్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నాయి. మీరు 4 కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఈ 4 కంపెనీలో మీకు ఏది బెస్ట్ కంపెనీ ఇస్తుంది దాంట్లో జాయిన్ అవ్వండి. ముందు అన్నింటిలో సెలెక్ట్ అవ్వండి, మీకు నచ్చిన కంపెనీలో జాయిన్ అవ్వండి. చూసుకోండి దీంట్లో శాలరీ బాగుందా, కెరీర్ బాగుందా, లొకేషన్ బాగుందా, మన దగ్గరగా ఉందా. ఫ్యామిలీ పేరెంట్స్ని కన్విన్స్ చేయండి. పేరెంట్స్కి చెప్పండి, అమ్మ నా కెరీర్ కోసం కష్టపడుతున్నాను, సో ఈ ఇబ్బంది అనుకున్నా పర్లేదు నాకు ఉండగలుగుతాను అని. మీరు చెప్పేదాన్ని బట్టి మీ పేరెంట్స్ యొక్క డెసిషన్ ఉంటుంది. మీరు మాకు కష్టంగా ఉంది అంటే మీ పేరెంట్స్ వద్దులే బాబు ఇంట్లోనే ఉండని చెప్తారు. సో కెరీర్ని డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. మన కెరీర్ని మనం మౌల్డ్ చేసుకోవాలి. సో కాబట్టి ఈరోజు వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. అందరికీ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి 1 కన్నా 3-4 ఆప్షన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీరందరూ ఉద్యోగాలు పొందాలని మరొకసారి కోరుకుంటున్నాను. First of all, I would like to thank you, Skills Development Corporation and management of MSR Degree College for giving this opportunity to all of you. So coming to the job openings in our company, I am representing Sara Systems. We have opening for technical support for IT, that is basic service desk analysis and tech support. And apart from that, we have openings for customer care, voice process. The qualification degree should be completed, any graduation. You need to be fluent in English. Either English or English plus Hindi would be an added advantage. So there are a lot of openings, thousands of openings in Hyderabad. We need people who can speak English fluently. That is the criteria. So please reach out to me. I will help you out. And people who are not getting selected today, do not get demotivated. Keep working on your communication skills. The moment you have good comm skills, there are a lot of opportunities. Even if you're not able to get selected now, after 1 month, you can take the numbers from college management. They will reach out to you with your resume. We will help you again. Once again, thank you for giving this opportunity.